మన కొత్త వీడియో గాయస్, కొత్త యూట్యూబ్ కొత్త క్రియేట్ చేసినాం, సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడు ఎవరు లేరు గాయస్. ఫస్ట్ మీకు మన ఫస్ట్ వీడియో వీడియో పెడుతున్నాం గాయస్. కామెంట్ చేయండి గాయస్. మీరు కామెంట్ చేసి మీ నేమ్ యూఐడి చేయండి గాయస్. కామెంట్ మీరు 50 కామెంట్స్ అయితే చాలు గాయస్. ఆ 50 కామెంట్స్లో కవర్ చేస్తా గాయస్. నేను ఒక 50లో 10 మెంబర్స్ సెలెక్ట్ చేస్తా గాయస్. సెలెక్ట్ చేసిన వాళ్ళతో రూమ్ ఆడతా ఫస్ట్ టైం, లేకపోతే మా గిల్డ్ వాళ్ళతో ఆడిస్తా గాయస్. ఇదే గాయస్ మన గిల్డ్ డిఎఫ్జి కోబ్రా అని ఉంటుంది గాయస్. మీకు కొత్త గ్లిచ్ చూపిస్తా గాయస్. కొత్త గ్లిచ్ చూడండి గాయస్. కొత్త గ్లిచ్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమే. నేను వచ్చిన అప్డేట్ స్టార్టింగ్లోనే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టినా గాయస్. మన ఇన్స్టాగ్రామ్ అయితే సింగిల్ కింగ్ తేజ ఉంటుంది గాయస్. నా పేరు చెప్పండి గాయస్. ఫస్ట్ నా పేరు వచ్చేసి శ్రీ చరణ్ తేజ. అందరూ బూసెట్ తేజ ఉంది. ఇన్స్టా అకౌంట్లో 32 మెంబర్స్ ఉన్నారు గాయస్. కొత్త అకౌంట్ క్రియేట్ చేసిన మనం వాయిస్ కానీ సోలో వర్సెస్ స్కోర్ ఉంది గాయస్. ఎప్పుడు ఆడేది మీకోసం నేర్చుకుంటా గాయస్. మళ్ళీ సాయంత్రం రూమ్ కార్డు పెడతా గాయస్. వీడియో 10 సెకండ్ రూమ్ కార్డు గాయస్. కన్ఫర్మ్ పడతా చెప్పాను. రేపన్నా పెడతా గాయస్. వీడియో చూసి ఫస్ట్ మనం బువా కొట్టాలంటే పరువాటి మ్యాప్లో ఎవ్వరు లేని ఖాళీకి ఇక్కడ లాస్ట్లో దిగాల. లాస్ట్లో దిగి బాగా లూట్ ఏరుకొని పోవా, అప్పుడు కొట్టాల. నేనంతే గాయస్. ఎప్పుడన్నా సోలో స్క్వాడ్ ఆడితే సోలో అన్నప్పుడు ఫస్ట్ రస్ట్ ఏరియాలో దిగి మినిమం ఒక 5 గిల్స్ కొట్టాల. బైర్ముడ అయితే పీకు, సోలారా అనుకో, అది సోలారా అయితే అందులో తెలీదు మనకెందుకు తెలిసి మనం బాట్ కాదు. అది అంతే. ఇంకొంతమంది ఉంటారు గాయస్. వాళ్ళ పేరు మనం వాడుకుంటే కాదు చాలు గాయస్. స్ట్రైక్ కొట్టేస్తారు గాయస్. స్ట్రైక్ అంటే అంత డౌన్ ఫాలో గాయస్ యూట్యూబర్కి. వాళ్ళ పేరు వాడుకోకుండా మనమే సొంతంగా క్రియేట్ చేసి ఎవరు సపోర్ట్ లేకుండా ఇక బాగా గెలిచి అప్పుడు చూపించాలి గాయస్. ఎట్టారా నేను నమ్ముకోవచ్చురా, ఇదిరా అని చెప్పాలి. మినిమం ఉండాలి మనకంతా. మనం బూతులు వస్తాయి గాయస్, కానీ యూట్యూబ్లో మాట్లాడేవాడు యూట్యూబ్లో స్ట్రైక్ వేస్తాడు మనకి. అసలే కొత్త యూట్యూబ్ ఛానల్లో అసలు వీడియో ప్రమోట్ కాకుండా తీసేస్తాడు, రిలీజ్ చేసేస్తాడు యూట్యూబ్ వాడు. అందుకే నేను బూతులు మాట్లాడి ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా గాయస్. కొత్త సింగిల్ కింగ్ తేజ అని ఉంటుంది గాయస్. వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి గాయస్. ఫాలో చేసాక కూడా ఫాలోవర్స్ కూడా ఇస్తా గాయస్. గివ్ ఇస్తా గాయస్. ఒక అకౌంట్ కన్ఫర్మ్ ఇస్తా గాయస్. 1K సబ్స్క్రైబర్స్ కాకపోయినా ఒక అకౌంట్ గివ్ ఇస్తా గాయస్. ఖచ్చితంగా ఇస్తా గాయస్ ఒక అకౌంట్ గివ్ అవే. 1K ఫాలోవర్స్ గాంగ్లో 1K సబ్స్క్రైబర్స్ గాంగ్లో గివ్ ఇస్తా గాయస్. అది కూడా ఇప్పుడు మన ముందు ఒక ఎనిమిది పోతుండే వాడికి ఇద్దాం. వాడు మనకి ఇస్తాడో వాడు వాళ్ళకి ఇస్తాడు. ఎమౌంట్ మాత్రం టీమ్ అప్ చేసి టీమ్ అప్ చేయండి. మెయిన్ గోల్డ్ ప్లేయర్స్ టీమ్ అప్ చేసి వెళ్ళి ఇట్లా కొట్టాలి. లాస్ట్లో పోవాలి మనం. మీరు ఫస్ట్ పోయి గుంపులో కొడదాం అనుకుంటే మీకు చెక్కుతారు కస. ఇది అది మధ్యలో పోదాం అనుకున్నా చెక్కారు నాకు. ఎక్కడ హెడ్ చెక్కినారు అట్టేస్తారు. అందుకే ఎప్పుడు గుంపులో పోకూడదు, ఎవరు లేనప్పుడు పోవాలా. అది అప్పుడు ఎప్పుడు ఆడే లక్షణాలు. ఇట్లాంటివి కొన్ని అలవాటు చేసుకుంటే మీరు మిమ్మల్ని ఆపేవాడు ఊడున్నాడు. మనం ఫస్ట్ ఇద్దరు కొట్టుకుంటున్నారంటే వాళ్ళని గెలకూడదు. అందులో ఒకడు చక్కడు, అప్పుడు పుల్లికి కొడతాడు ఇంకోటి చొచ్చేటప్పుడు. అప్పుడు వాడిని కొట్టాలా. సోలో స్క్వాడ్ అనుకున్నారు అనుకో, ఒకడు కొట్టుకుంటున్నారు, వేరే వాళ్ళు అక్కడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, అయిపోయిన తర్వాత అప్పుడు పోవాలా. ఫస్ట్ మీరు పోతే మేము గుంపులు వేసేస్తారు. అసలుకి బతకని కూడా బతకలేదు అంత కష్టం అసలుకి. నేనే కష్టపడి ఆడుతుంటే అసలు సోలోనే కష్టం చాలా. ఒక్కసారి అన్న బతకదు అందులో అసలు బతకలేము.
ఏమో మన తెలియదు అదంతా. ఫేత్ ఇట్స్ మై ఫేత్ ఫేత్. ఏం చేద్దాం, ఫేత్ ఇదంతా అంతే. మనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అంతే అనాలా. లేకపోతే ఈ డ్యూటీ చూడండిగా ఎంత లెక్కిస్తాడు గాయస్ అసలు. నా ఫ్రెండ్ శివ అని ఒకడు ఉంటాడు గాయస్, వాడే నువ్వు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు గాయస్. వాడు చెప్పని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను గాయస్. మీరు ఎప్పుడన్నా పై నుండి కొట్టాలి గాయస్, అది కూడా చూసుకోవాలా. వెనకాల ఎవ్వరికి మొత్తం క్లీన్గా ఉండకాలి కదా, అటు ఇటు చెట్లు ఇళ్ళన్నీ అడ్డం ఉండాలి. వెనకాల నుంచి చూడని వచ్చి కొట్టేస్తాడు. నేను అదే చూసుకుంటాను వెనకాల అటు ఇటు, లేకపోతే ఈ పాటికి నా పని కూడా అయిపోయేది. వాడు చూడు చూసింది నన్ను, చూసినప్పుడు మీరు ఇంకా అక్కడ ఉండకూడదు, అది కొట్టి నుంచి ఇంకోటి కొట్టండి, ఇంక ఉండకూడదు అక్కడ వచ్చి వాళ్ళ అక్కడే ఉంటే మీకు చెక్కబంది అంటాడు. మనం ఇక్కడ దాక్కొని వాడు వస్తాడు ఇప్పుడు మన కోసం. రాలేదంటే మనం పోవటమే ఖచ్చితంగా వస్తాడు. అది వెనకాల అప్పుడు ఇట్లా అంటే అప్పుడు మీరు టైం తీసుకొని కొట్టండి, ఏం కాదు. కానీ ఎమ్మట్లోనే మీరు ప్రో ప్లేయర్లో కాట కాదు పోయేది. నేనే మిమ్మల్ని బాట్టుకోవాలని అంట్లా, మీరు బాగా ఆడతారు. అది కాదు వస్తండు వాడేనా, అది వస్తాడు వస్తాలా వీడ్ చేయ. నేను చెప్పలా ఇల్లు వస్తాడు అన్నాగా, వస్తాడు అంటే వస్తాడు. ఇట్లాంటివన్నీ ఉంటాయి, తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకపోతే ఫెయిత్ అంటారు. ఇంకా అట్ట ఇట్టా వాటిని పేల్చేయాల. మళ్ళీ ఇంకా వస్తారు, మీరు ఇంకా వస్తారు. ఎందుకు రారు, కన్ఫర్మ్ వస్తారు. మీరు ఎప్పుడు బుల్లెట్లు మినిమం 200కి అబోవ్ పెట్టుకోండి. నేను పెట్టుకోలేదు మినిమం. మీకు వచ్చేకారు ఏసీ80 వాడండి కదా ఎక్కువ, అదైతే హెడ్ షాట్స్ పడతాయి కదా చూసుకుని. స్పీకర్ కూడా పడుతుంది కానీ ఇది మనం ఎక్కువ దూరం పోదు. ఏసీ80 అంటే బాగుంటుంది. అదిగోండి కదా సింగోడు వస్తాడు ఇప్పుడు, చూద్దాం. మళ్ళీ వాడే అయిపోయింది. అలా చచ్చిపోయింది. మళ్ళీ వాడే కాదు, నేను చెప్పలా. నాకు తెలుసు ఇట్లాంటి గుంపులో ఉన్నప్పుడు బాగూడదు. మనం ఎవరు లేని కాడికి పోవాలా. అటు పోయి అనుకో వేసేస్తారు మనల్ని. ఒకసారి కొడితే మర్చిపోవాలి. మనం ఒకసారి కొట్టినా వాళ్ళు ఒకసారి కొట్టారు అంతే. మళ్ళీ కొత్త పాలు కొట్టాలాగా అన్నట్టు పోతే దేవుని తిరగకుండా మర్చిపోయిన బూతులు వాడకూడదు కదా. అది వాడేవాడ కొడుతున్నప్పుడు కొట్టేస్తుంటా. చిరుకొని అయిపోయింది. వెనకాల వాళ్ళు వేసుకోవాలా, లేకపోతే చెప్పుతారు. అది మాత్రం కన్ఫర్మ్. నాకు తలకాయ అయిపోయిందంటే రేటు కోపాన్ అయింది గాయస్. అదే నాకు ఈ సెట్టింగ్స్ కొత్త ఫోన్ మంది మొన్నే కొనింది. యూట్యూబ్ ఛానల్లో కొన్నాను 2-3 రోజుల తర్వాత. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలా మనం. ఎనిమిదికి మన లొకేషన్ తెలిసిందంటే మార్చేయాలా, ఇంకా అక్కడ ఉండకూడదు. అక్కడే ఉంటే పడిద్ది మనకి. కొద్ది దూరానికి రావాలా. ఇక్కడికి వచ్చి ఇక్కడ అడిగొండి వాడు చేస్తున్నాడు. అయ్యో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు తెలుసుగా మనకి. మన కొత్త ఇట్లాంటి మనకు తెలుసుగా. చూద్దాం కొడదాం. చాలా టైం ఉంది కొట్టి వాళ్ళ కోసం. ఇప్పుడు ఆన్లైన్ వాడు అడుగున్నారు. ఓ మనమే దొక్కినాక మన ల్యాండ్ పోయినా. అడుగోండి మన ముందు ఒకడు ఉన్నాడు, అడుగో. కనిపించాడా, అడుగోండి ఇంకొకటి దిగిండు. ఇట్లాంటప్పుడు మనం కొట్టకూడదు, వాళ్ళిద్దరు కొట్టుకున్నా అప్పుడు పోవాలి మనం. లేకపోతే
ఇప్పుడు బాగుండదు, ఇప్పుడు పోవచ్చు చంపుతుంది మనల్ని. చూద్దాం, ట్రై చూద్దాం. తగు మళ్ళీ అక్కడ బుల్లెట్ కొట్టండి. అక్కడ వస్తుంది దాని నుంచి కొట్టవాడు కొట్టడు పాడు ఆడ. మెంటల్ అసలు మీరు ఫస్ట్ జోన్ టు జోన్ పోవాలి గాయస్. కింది ఒకడు ఉన్నాడా లేడా? విద్యం బాగండి. ఏడు ఎవరు మ్యాప్లో అటు చూపిస్తుంది, కొండ మీద అడుగండి. అలాంటప్పుడు గుంపులో పోయి వేసేయాలి మీరు. ఇక్కడ బండి ఉంది అంటే మీరు బండి కాడిపోవాలా? అయ్యా వీడియో ఓవర్. ఓ మై గాడ్ షెట్ వాడి పని ఏం కాదు. ఫస్ట్ మళ్ళీ కస్టమ్ కార్డ్ రూమ్ క్రియేట్ చేసి పెడతా గాయస్. ఫస్ట్ చెప్పినాగా మీ యూఐడి, మీ నేమ్, ఫ్రీ ఫైర్ నేమ్ కామెంట్ చేయండి గాయస్. బాయ్, సీ యు ఆల్.